ఆమె యాక్షన్కు ఈయన రియాక్షన్. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆమెకు కౌంటర్ వేసేది ఆయనేనా? పార్టీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్ మిసైల్ వదిలినా మన పార్టీకి S-400 లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ల మధ్యనే పొలిటికల్ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూనే. బీజేపీ కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారామె. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఫైర్ అయిపోతున్నారు కవిత. ఆమె పరంగా వ్యవహారం అలా ఉంటే, ఇటు కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం పెద్దగా ఎవరూ రియాక్ట్ అవ్వొద్దన్న అనధికార ఆదేశాలున్నాయట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేస్తున్నా ఆమె విషయంలో అట్నుంచి ఇంతవరకు రియాక్షన్ రానప్పుడు మనం మాత్రం స్పందించడం ఎందుకని అనుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. అయితే తాజాగా మాజీ ఎంపీ మధు యాష్కి రియాక్ట్ అవ్వడంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో కూడా కవితపై మాట్లాడాలంటే ముందుండేవారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. ఇద్దరు నేతలు గతంలో నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన వారే. ఇద్దరి మధ్య రాజకీయ వైరం అక్కడి నుంచే ఉందని అంటున్నారు పరిశీలకులు. కవిత మధు యాష్కి మధ్య నిజామాబాద్లో మొదలైన యుద్ధం ఇప్పుడు హైదరాబాద్ చేరినట్టు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి కూడా కవిత చేసే విమర్శలపై మధు యాష్కినే ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా వారం రోజులుగా సాగుతున్న వ్యవహారంపై సీరియస్ గానే స్పందించారు మధు యాష్కి. లిక్కర్ కింగ్ కవిత బీజేపీ వదిలిన బాణమేనంటూ ఘాటుగా స్పందించారాయన. లిక్కర్ కేసు నుండి బయటపడడానికి బీజేపీ సహకారం కవితకే కావాలని, ఆమె మీద నిజామాబాద్లో జీఎస్టీ స్కామ్ కూడా ఉందని ఆరోపించారు మధు యాష్కి. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఆమె పొలిటికల్ డ్రామాలు మొదలు పెట్టారంటూ అటాక్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ. ఆమె సొంత సంస్థ జాగృతిలో 800 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ బాంబు పేల్చారాయన. జాగృతి మీద విచారణ జరిపించాలని, ఆ దిశగా సీఎం రేవంత్ ఆదేశించాలని కూడా కోరారు యాష్కి. అసలు ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకునేంత కర్మ మాకు పట్టలేదంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారాయన. మొత్తం మీద కవిత విషయంలో ఇన్నాళ్లు సంయమనం పాటించిన కాంగ్రెస్ పార్టీ తమ తరపున కౌంటర్ వేయడానికి మధు యాష్కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ సీట్లో ఇద్దరికి డైరెక్ట్ ఫైట్ ఉన్నందున ఆయనే కరెక్ట్ అని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. మరీ స్పందించకుండా ఉన్నా ఇబ్బందే కాబట్టి అవసరమైనట్టు సందర్భానికి తగ్గట్టుగా కవిత చేసే ఆరోపణలకు కౌంటర్స్ వేసే బాధ్యతను మధు యాష్కి అప్పగించారట కాంగ్రెస్ పెద్దలు.